ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మదిర. ముఖ్యాంశాలు: డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు. పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నీట్ యూజీ పరీక్షకి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరుపుతుంది. వార్తల వివరాలు: డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, నౌకాశ్రయాల్లో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 25,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో నిన్న పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై చైతన్యం తీసుకురావాలన్నారు. పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేయాలని, వారితో వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. భీమవరంలో కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు 9 మంది కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా నిలుస్తుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య చక్కటి సమన్వయం ఉందని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకునే దిశగా వారు ముందడుగు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో అదనపు గదుల నిర్మాణాలకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణం పోసేది, నిలిపేది ఆస్పత్రులే అని అన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిగా ఆధునీకరించడం ద్వారా అనేక రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. నీట్ యూజీ పరీక్షకి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరుపుతుంది. నీట్ పరీక్షకి సంబంధించి సుప్రీంకోర్టు వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం ఈరోజు 26 పిటిషన్లపై విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైసి చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుంది. అలాగే నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించవలసిన అవసరం లేదని, పరీక్ష నిర్వహణలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. మళ్లీ పరీక్ష నిర్వహించడం వల్ల పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థులు ప్రభావితమవుతారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్సార్ జిల్లా ఇడుపలపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి. బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడులోని ఇసుక రీచ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచిత ఇసుక పంపిణీని మంత్రి ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. చతుకుపాడు రీచ్లో 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని మంత్రి తెలుపుతూ, పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. గతంలో ట్రాక్టర్ ఇసుకకి 5,000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ట్రాక్టర్కి 4 టన్నులు నుంచి 5 టన్నులు ఇసుక తీసుకుంటే సేవరేజెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి 1,150 నుంచి 1,200 రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది. 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు. ఇంతేకాకుండా డిజిటల్ చెల్లింపులకి మేము అవకాశం కల్పించాం. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు నిర్ణీత రుసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1.03 లక్షల రూపాయల నుంచి అత్యల్పంగా 40,000 రూపాయల చొప్పున నిర్ణయించారు. ట్యూషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయని విద్యాశాఖ తెలిపింది. కాగా వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ రుసుముల ఇందులో చేర్చలేదని అధికారులు తెలిపారు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా ఎలాంటి మొత్తము వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాలలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగదారులు ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఇసుక సరఫరాపై ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-425-6041ను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి చెందారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరోవైపు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గంట్యాడలోని టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసు అధికారులు తెలిపారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు. పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నీట్ యూజీ పరీక్షకి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరుపుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.